తల్లి తప్పు చేయకపోయినా తన తలను తన కొడుకుతోనే తెంచించిన గొప్ప ఋషి ఎవరో తెలుసా? ఆ రోజు వాల్మీకి ఋషి ఆశ్రమం దగ్గర రేణుకాదేవి తేజస్సు పూర్తిగా తగ్గిపోవడం చూస్తే జమదగ్ని మహర్షికి అర్థమైంది. ఆమె మనస్సు ఒక్క క్షణం అపవిత్రమైందని. కానీ రేణుకాదేవి ఏ పాపం చేయలేదు. ఒక మనిషి నీళ్ళలో కనపడడం వల్ల శరీర ధర్మం ఒక నిమిషం అలా మారింది అంతే. కఠినుడైన జమదగ్ని ఈ లోకానికి ధర్మం ఎంత కఠినమో చూపించాలనే ఉద్దేశంతో తన కుమారులను పిలిచి మీ తల్లిని శిక్షించండి అని చెప్పాడు. పెద్ద కొడుకులు అందరూ తిరస్కరించారు. కానీ పరశురాముడు మాత్రం తండ్రి మాట దేవుని మాట అని ఆజ్ఞని నెరవేర్చాడు. రేణుకాదేవి తలను తెంచిన వెంటనే జమదగ్ని పరశురాముడిపై ఆశీర్వాద ప్రవచనాలు కురిపించాడు. తర్వాత జమదగ్ని రేణుకకి జీవం పోశాడు. ఇది పరశురాముడి జీవితంలో ధర్మం కోసం హృదయం కూడా నొప్పించాలి అనే ఘోరమైన మొదటి పాఠం. ధర్మం కోసం పరశురాముడు చేసిన పని నిజంగా అన్యాయమా లేదా అతి కఠినాత్మకమా? మీ అభిప్రాయాలు ఏంటో తెలపండి. థ్యాంక్ యూ.